అందరికీ నమస్తే. ఎట్టకేలకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దర్శి నియోజకవర్గం టీడీపీ జనసేన పొత్తులు భాగంగా ఆ సీట్ని ఎట్టకేలకు రవికుమార్ హావా మీద ఆ సీటు కన్ఫర్మ్ చేయడం జరిగింది. అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్. సో విషయం ఏంటంటే, రవికుమార్ అన్నయ్య గారు అంటే ఒకనాటి మాటూరు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి గొట్టుపాటి నరసయ్య గారి కుమార్తె డాక్టర్ లక్ష్మి, అంటే నరసరావుపేట కడియాల హాస్పిటల్స్ సంబంధించినటువంటి వారికి ఆమెని ఇవ్వడం జరిగింది. ఆమె గత నెల రోజులుగా దర్శి నియోజకవర్గం మీద ఫోకస్ చేస్తూ అక్కడ విధి విధానాలు మొత్తం తెలుసుకుంటూ టీడీపీ అధిష్టానం ఒక గ్రౌండ్ రిపోర్ట్ అయితే సేకరించింది. అక్కడ ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి వారు ఎవరికి కూడా లోకల్ వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదు, కానీ ఆమె పేరును మాత్రం పరిశీలిస్తూ ఆమెకి అవకాశం కల్పించింది టీడీపీ. ఎట్టకేలకు ఈరోజు ఇప్పుడే ఆ సీట్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. అంటే రకరకాల రూమర్ల తర్వాత రకరకాల వ్యక్తులు పోయి కలిసిన తర్వాత అంతా జరిగిన తర్వాత ఫైనల్గా ఈరోజు దర్శి టికెట్ని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారికి కన్ఫర్మ్ చేయడం జరిగింది. సరే, ఈమె అంటే దర్శికి పూర్తిగా కొత్త ఏం కాదు, ఎందుకంటే వారి నాన్నగారు దర్శి నియోజకవర్గంలో సగభాగం గతంలో మాటూరు నియోజకవర్గం కింద ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సో అందులో భాగంగా ఆమెకి ఆ ఏరియాలో అంటే గొట్టిపాటి కుటుంబానికి ఆ ఏరియాలో కొంత మంచి ఫాలోయింగే ఉంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రవికుమార్ పక్కనే అద్దంకి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి, గట్టి నాయకుడు కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకొని ఆ సీట్ని కన్ఫర్మ్ చేసే విషయంలో పూర్తిగా కీలక బాధ్యతలు వహించినటువంటి వ్యక్తి రవికుమార్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు దర్శిలో పరిస్థితి ఏంటంటే, బూచేపల్లికి ధీటుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరని చూస్తే ఒక మహిళని ఇప్పుడు అక్కడ నిలబెట్టడం జరిగింది. సో ఈమె గొట్టుబాటి కుటుంబీకురాలు, అంటే రవికుమార్ గారికి కుమార్తె కదా ఇవేది. సరే, ఇప్పుడు ఈమె బూచేపల్లి మీద పోటీకి సిద్ధం అంటున్నారు. ఎందుకంటే ఇద్దరు డాక్టర్లే, ఆయన డాక్టర్, ఈమె డాక్టర్. ఇప్పుడు డాక్టర్ వర్సెస్ డాక్టర్, దర్శిలో ఎవరిది పోటీ అనేది మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు ఎవరెవరు వస్తారు, పెద్ద పెద్ద నాయకులు వస్తారు, మాజీ మంత్రివర్యులు వస్తారు, మాజీ ఎంపీలు వస్తారు అని ఇట్లాగా కొన్ని కోణాలు అయితే జరిగినాయి. సో ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు. పూర్తిగా ఇద్దరు డాక్టర్లని అక్కడ బరిలో నిలపడం జరిగింది. మరి ఎవరు గెలుస్తారనేది కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉందన్నమాట. ఓకే, రైట్.